మనం ఆయన మందిరంలో కూర్చుంటున్నాం అంతే, ఆయన వాక్యాన్ని వింటున్నాం అంతే, ప్రార్థనకి వెళ్తున్నాం అంతే, బాప్తిసం తీసుకున్నాం అంతే. కానీ మనం ఆయనను వెంబడించే వాళ్ళము కాదు. మనం ఎవరు వెంబడిస్తాం? మనకు చాలామంది ఉంటారు, 1 2 3 4. మనం ప్రతిదానికి ఒక్కొక్కరు రోల్ మోడల్ తీసుకుంటాం. పెళ్లి చేయాలంటే ఇంకొకరు వెంబడిస్తాం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయత్నం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెంబడిస్తూ ఉంటాం. నేనంటాను, నీ ప్రతి ప్రయత్నంలోను, ప్రతి జీవన విధానంలోను నువ్వు యేసునే అనుకరించాలి. దేవునికి స్తోత్రం. యేసును అనుకరిస్తూ యేసు స్వరమును వినేవాడికి దేవుడిస్తున్న నిశ్చయం ఏంటి తెలుసా? నేను వాటికి నిత్య జీవమునిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను పరలోక రాజ్యానికి వచ్చేసాను, నేను బాప్తిసం పొందేశాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను పరలోకంలో ఉంటాను అనుకుంటారు. నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం బావా, బాప్తిసం పొందినంత మాత్రాన దేవుని రాజ్యంలో ఉండా. చాలా పర్యాలు చెప్పాను, మరోసారి చెప్తున్నాను. ఈ మాట చెప్తాను వినండి. కార్లు బాగు చేసే షెడ్ ఉంది, కార్లు బాగు చేసే షెడ్. కార్లు బాగు చేసే షెడ్లోకి ఎడ్లు బండి ఎట్టుకెళ్ళాం అనుకోండి. కార్లు బాగు చేసే షెడ్లోకి ఎడ్లు బండి ఎట్టుకెళ్తే కారు అంటారా? మరి కారు షెడ్లో ఉందా? కారు షెడ్లో ఎట్టిందల్లా కారు కాదా? అంతేనా? నా మాట మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. అలా మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చాలామంది ఈ క్రైస్తవ వ్యతిరేకులు చాలామంది గిలగల కొట్టేసుకుంటున్నారు. అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు. వాళ్ళకు మాట చెప్తారు, మీరు ఏ కంగారు పడకంటారు బాబు, ఇలా కూర్చోవటం ఇక్కడ కూర్చున్నారు కానీ అనుగ్రహించేదంతా మిమ్మల్ని. మామూలుగా చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసే ఉపయోగం ఏంటి? భక్తి చేసే ఉపయోగం ఏంటి? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? ఎవరి మాట వింటున్నావు? నువ్వు దేవుని మాట వింటి దేవుణ్ణి అనుసరిస్తేనే నీకు నిత్య జీవం కలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా.